నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళ తనను భర్త వేధించుతున్నాడు, తనను అక్రమంగా వాడుకొని తనకు న్యాయం చేయట్లేదని చెప్పి జిల్లా కలెక్టర్కు సంప్రదించిన నేపథ్యం మహిళా సంఘాలు కూడా ఈ వార్తను ఖండిస్తున్నాయి. పూర్తిగా మహిళా లోకం కూడా ముప్ప గంగారెడ్డి పైన ఏదైతే ఇలాంటి చర్యలు ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని మహిళలు కూడా అంటున్నారు. మనతో మాట్లాడేందుకు మహిళలకు సంబంధించిన నాయకురాలు ఉన్నారు. చెప్పండి మేడం, ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఘటన జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఓ బీడీ కార్మికుడు చంద్రకళ తనను ముప్ప గంగారెడ్డి కిసాన్ కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా వాడుకొని నన్ను 20 సంవత్సరాల వేధిస్తున్నా అని చెప్తాను. దీనిపైన ఏమంటారు? ఇది చాలా దురదృష్టకరం అండి. ఇంకా ఈ రోజులలో మహిళలు ఏమో అంటారు చూడండి, అర్ధరాత్రి స్వతంత్రం వస్తే అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగిన రోజే స్వతంత్రం వచ్చిందని అంటారు. కానీ కనీసం పట్టపాలు కూడా తిరిగే రోజులు లేకుండా పోయింది. ఈ కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా అసలు మహిళలకు ఒక రక్షణ లేకుండా పోతుంది. అంత ఘోరంగా ఒక అమ్మాయి ఎప్పుడు బయటకి ఇలా జరిగిందని చెప్పుకోవడానికి వచ్చింది అని అంటే తను ఎంత టార్చర్ అనుభవిస్తే ఈ బయటకు వచ్చిందో చూడాలా. దయచేసి అందరూ ఏకమై, మహిళా నాయకులందరూ ఏకమై వాళ్ళ ఆ అమ్మాయికి అండదండగా ఉండడం, న్యాయం చేసే వరకు పోరాడాలని చెప్పేసి నేను ఇక్కడ నుండి నిజామాబాద్ జిల్లా నుండి పిలుపునిస్తున్నానండి. అంటే ముఖ్యంగా చెప్పండి, మహిళలు సాధారణంగా బయటికి రారు. నా పైన నాకు అన్యాయం జరిగింది అని చెప్పి సాధారణంగా బయటికి రారు. ఆమెకు అనారోగ్యం అయినప్పుడు నాకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన నీకు డబ్బులు ఇచ్చలేదు, మళ్ళీ మాట్లాడతానని చెప్పి దాట వేస్తున్నారు. దీన్ని ఏమనుకోవచ్చు? ఇది చాలా ఆ అమ్మాయి ఎంతగానో చెప్తుందంటే ఏ మహిళ కూడా చూడండి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక గడప దాటి వచ్చి చెప్తుంది అంటే ఎంతో తను వేదన అనుభవిస్తే తప్ప బయటకు వచ్చి చెప్పదు. ఎందుకంటే పరులు ఏమనుకుంటారు, లోకంలో ఏ విధంగా చూస్తారనేది మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి విషయం చెప్తుందంటే ఖచ్చితంగా 100% నిజమై ఉంటేనే బయటకు వస్తుందనేది నా అభిప్రాయం అండి. ఆమెకు కొడుకు కూడా ఉన్నా అంటే 20 సంవత్సరాల కొడుకు, ఆ కొడుకును కూడా అంటే 20 సంవత్సరాల కొడుకు తండ్రిగా ఒప్పుకోమంటే కూడా ఒప్పుకుంటలేడని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇలాంటిది తొందరలోనే నిగ్గు తేల్చేసి ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా తను ఇచ్చిన ఫిర్యాదు దయచేసి ఒక మహిళగా తనకి అండదండగా ఉండాలనేది నా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నానండి. మొత్తంగా చూడొచ్చు, 20 సంవత్సరాల కొడుకుని కూడా DNA టెస్ట్ కూడా నేను అంగీకరిస్తానని చెప్పి ఆ మహిళ చంద్రకళ చెప్తున్న నేపథ్యం జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన చర్యలు చేపట్టేందుకు తీసుకోవాలని చెప్పి మహిళా సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. దీనికి సంబంధించి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చంద్రకళ సార్, అతని పేరు ముప్ప గంగారెడ్డి. 99 నుంచి పరిచయం నాకు ఒక బాబు. ఆయన సరిగా అప్పుడు నుంచి మంచి నువ్వు మాట్లాడి చేసిండు. ఇప్పుడు మాకు ఏదన్నా కావాలంటే, న్యాయం జరగాలంటే ఎటు పోయినా అయితలేదు సార్. ఆయన ఏమన్నాడు, ఇల్లు కట్టిస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తా అని అన్నాడు. బాబు కూడా అతనికే పుట్టిండు. DNA టెస్ట్ కూడా చేపించడానికి కూడా నేను రెడీ. ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరుగుతలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము రోడ్డు మీద ఉన్నాం, పిల్లవాడికి కూడా చదివించడానికి పైసలు లేవు. మాకు బాగా ఇబ్బంది ఉంది తినడానికి కూడా. ఇప్పుడు మీరు కలెక్టర్ గారు కలిసిరా? లేదు సార్, సార్ బయట ఉన్నాడు. ఏ ఒకసారికి ఇచ్చిన. ఇప్పుడు మీకు ఏం కావాలంటే? నాకేం సార్, ఇప్పుడు బాబు ఉన్నాడు, మాకు ఏమన్నా ఆస్తి, మాకు సగం ఆయనకే పుట్టింది కదా, మాకు సగం ఆస్తి రావాలా, న్యాయం జరగాల అంతే. నేను ఇంకోటి ఏమీ అంటలే. నేను మొన్న 15th ఆగస్ట్ అప్పుడు కూడా మాట్లాడిండు ఫోన్లో. మాట్లాడి ఏం రూపాయి కూడా పెట్టా, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు మొక్కల నొప్పులు ఉన్నాయి, అది ఇది అని చెప్తే మాకు ప్రభుత్వం వచ్చినాక చేస్తానన్నాడు. ఇప్పుడు మొన్న అడిగితే ఏమంటాడు, ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోండి అని అంటున్నాడు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ తెలియలేదా? మరి ఏజ్ ఉన్నప్పుడు ఏది తెలియలేదా వాడికి? వాడు పెళ్ళాక అట్లనే చేస్తుండా. అలా భార్యకు తెలుసు, ఇంట్లో అందరికి తెలుసు. ఇప్పుడు ఏమన్నా మా ఇంటికి వచ్చి అలా భార్య కూడా గొడవ పెట్టుకుంది. ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు ఆయన నేను నా దగ్గర రూపాయలే, నేను ఏం చేసుకున్నా, నా ఏం బీకలేరు, ఓడికి చెప్పుకున్నా ఏం చేయలేరు అన్నమాట మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు నాకు న్యాయం జరగాల సార్ అంతే. లేకపోతే ఏమన్నా చేసుకొని తాగి చచ్చిపోతాం ఆడి పేరు మీద, నేను నా కొడుకు. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నిజామాబాద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాసలీలలు. ముప్ప గంగారెడ్డి అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా తనతో అక్రమ సంబంధం పెట్టుకొని వాడుకొని నన్ను కాదంటున్నాడు అని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ను సందర్శించింది. ఈరోజు సోమవారం కావడంతో ఫిర్యాదులు అందించింది. ఆమె నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పి ముప్ప గంగారెడ్డి పైన జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసింది. అయితే గత 20 సంవత్సరాలుగా నన్ను వాడుకొని మోసం చేశాడు. నాకు ఒక కొడుకు 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయినా కానీ ఎప్పుడు కూడా నా కుమారుడు బాగోగులు చూడాలని ఎప్పుడు అడిగినా కూడా పట్టించుకోలేదు. అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను వాడుకున్నాడని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించింది. అయితే అదే క్రమంలో కూడా మోపాల్ మండలం నర్సింగపల్లికి చెందిన చంద్రకళ అనే వ్యక్తి బీడీ కార్మికురాలు గత అనారోగ్యంతో
బాధపడుతున్న క్రమంలో నాకు డబ్బులు అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలని అడిగితే నన్ను మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ మాట్లాడతా అని చెప్పి మాటలు దాట వేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను అసభ్య పదజాలంతో వాడుకున్నాడు, కొన్ని అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని నన్ను లోపరుచుకొని నన్ను ఇబ్బందులకు గురి చేశాడు. నాకు తక్షణం న్యాయం చేయండి అని జిల్లా కలెక్టర్ని సంప్రదించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్కి సంబంధించి ఆమె జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మేము దీనిపైన చర్యలు తీసుకునేందుకు చేపడతామని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ నాకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, 20 సంవత్సరాలుగా నన్ను వేధించి అవమానపరిచాడు, నా కొడుకు నువ్వు కూడా ఒప్పుకోమంటే ఒప్పుకోడు, నాకు మేనమామ వరుస అవుతాడు, ఆనాడు మేనమామ వరుస ఉన్న ఎవడో ఒకడు కుంటోడో గుడ్డోడో అని చెప్పి మా మేనమామతో నాకు పెళ్లి చేశారు, కానీ రెండవ భార్యగా నన్ను ఒప్పుకుంటలేడు అని చెప్పి ఆమె జిల్లా కలెక్టర్ని సంప్రదించి ఏదేమైనప్పటికీ చంద్రకళ తన ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా నా పైన ఆయన పైన చర్యలు తీసుకోవాలి, నాకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ సంప్రదించిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ముప్పగంగారెడ్డి రాసలీలలు. ఈ ముప్పగంగారెడ్డిని ఆర్టీవీ సంప్రదిస్తే మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాల్సుకొని నా మీద అబండం మోపుతుందని చెప్పి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా ఆర్టీవీ కూడా ఆయనను అడగగా ఇంటర్వ్యూ ఇవ్వండి, అది దీనిపైన ఖండించండి అని చెప్తే ఆయన నాకు దీనికి సంబంధం లేదని మాటలు దాటవేశారు. ఈ రెండింటి అర్థం ఏంటంటే ఈ అక్రమ సంబంధం లేకుండానే ఇదంతా బయటకు వస్తుందా, ఏదో కొద్ద 2 చేతులు కలిస్తేనే ఒకటే అవుతాయనే కోణంలో కూడా బయటలో ప్రజలు చెప్తుంటారు, సామెతలు కూడా ఉన్నాయి. ఒక చేయితో సప్పట్లేవు, 2 చేతులు కలిస్తేనే ఎగుతాయని చెప్పి అన్న నేపథ్యంలో అతను దాటవేయడం మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకు ఆమెకు సంబంధం ఉందనే చెప్పకనే చెప్తున్నాడు ముప్పగంగారెడ్డి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పెద్ద కాంగ్రెస్ లీడర్గా కొనసాగుతున్న కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రైతు సంక్షేమం చేసి రైతు కోసం పాటుపడే ఈ కిసాన్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఈ రాసలీలలో గత 20 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ను సంప్రదించిన నేపథ్యంలో దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటారా, జిల్లా కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటాడు, ఆయనకు సంబంధించి ఆయన రాసలీలలో ఒక్కొక్కటి బయటపడుతున్న నేపథ్యంలో గతంలో ఇంకా ఎవరితోనైనా ఈ అక్రమ సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఆర్టీవీ కూడా వెలుగు తీసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.